అందరికీ నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతము. చేపల పులుసులాగా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు అయితే చూపిస్తానండి. కుక్కర్లో సింపుల్గా 5 నిమిషాల్లో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చేదనేది అస్సలు ఉండదు. ఉప్పులో ముక్కలు పిసకాల్సిన అవసరము లేదు, కాకరకాయ పొట్టు తీయాల్సిన అవసరము లేదు. డైరెక్ట్గా కాకరకాయలు కడిగేసి కట్ చేసి వండేసుకున్నా కూడా అస్సలు చేదు ఉండదు. ఎంతో రుచిగా ఉంటుంది. కమ్మగా, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇట్లా విడివిడిగా చేసుకొని 2 సార్లు కడిగేసి తర్వాత చింతపండు మునిగేదాకా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 5 కాకరకాయలు మంచిగా కడిగేసే తీసుకున్నాను. చివర్లలో ఇలా కట్ చేసి ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఎందుకంటే సన్నగా కట్ చేసుకోవద్దు పులుసు కాబట్టి, నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూస్తున్నానో ఆ విధంగా పొడవుగా లావుగా కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే పులుసులో బాగుంటాయి, తినడానికైనా చూడడానికైనా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మొత్తం ఈ సైజు కట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దానిలో ఒక స్పూను ధనియాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక సగం స్పూను జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను నువ్వులు కూడా దోరగా ఫ్రై చేసి అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక పెద్ద స్పూన్ నిండా ఆయిల్ అయితే వేయాలి. పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక ఈ ఉల్లిగడ్డని అందులో వేసి కొంచెం వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా వేగాక అందులో కొత్తిమీర వేసుకోవాలి. వీటి రెండింటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇందులోనే ఇంకో హాఫ్ స్పూను పసుపు కూడా వేసి ఇంకోసారి ఫ్రై చేసి ఈ రెండు మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం వేసి నూనెలో ఒకసారి ఆ ముక్కలు మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. ఈ ఉప్పు కారం ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని మంట సిమ్లో పెట్టి మూత పెట్టి 1 నిమిషం అలా వదిలేయాలి. అంతలోపు మనము ఇక్కడ చింతపండునైతే పిసుకోవాలి. ఇక్కడ చింతపండు అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఈ పులుసుని చిక్కగా పిసుక్కోవాలి. ఇక్కడ నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె నిండా చిక్కటి పులుసు అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో మళ్ళీ నీళ్ళేసి పిసికే అవసరం లేదు, చిక్కగా ఒకటేసారి పిసుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ గిన్నె నిండా అయితే నేను పులుసు తీసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా మనకి మంచిగా మగ్గిపోయినాయి. చిన్న మంట పైన పెట్టుకున్నాను నేను. మంచిగా మగ్గిపోయినాయి కదా, ఒకసారి బాగా కలపాలి. వీటిని కలిపేసి మనం తీసి పెట్టుకున్న ఈ పులుసుని అందులో వేసి మరొకసారి కలపాలి. పులుసులో ముక్కలు మంచిగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపాక మనము మిక్సీకి పట్టుకున్న ఈ పొడి కూడా వేసేసి మరొకసారి మంచిగా కలిపేసేయాలి. ఇంక ఇక్కడ మనకి గట్టిగా ఉంది కదా పులుసు, ఇలా కాకుండా మనము ఇందులో నీళ్ళు పోసుకోవాలి. దానికోసం అయితే నేను ఏ గిన్నెతో అయితే పులుసు తీసుకున్నాను అదే గిన్నె నిండా నీళ్ళైతే పోసుకున్నాను ఈ పులుసులోకి. ఇంక ఇక్కడ మనకి పులుసులోకి నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పోసుకుంటే చూడండి, ఎక్కడ గట్టిగా కాదు పల్చగా కాదు, మనకి ఇది మొత్తము ఉడికేలోపు కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ కొలతలతో నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బెల్లం ముక్క అయితే వేసానండి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదా, ఈ 2 బెల్లం ముక్కలు అయితే వేసుకున్నాను. ఎందుకంటే పులుసులో బెల్లం ముక్క వేస్తే మనకి రుచి బాగుంటుంది, కాకరకాయ చేదు కూడా అంత అనిపించదు, చాలా రుచిగా ఉంటుంది. పులుసు అనేది బాగుంటుంది, టేస్ట్ కమ్మగా వస్తుందన్నమాట టేస్ట్ అనేది. ఇంకొకసారి కలిపేసుకొని మనము కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీస్తే చూడండి, ఇక్కడ మనకైతే కూర రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి, ఎక్కడ పల్చగా లేదు గట్టిగా లేదు, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పులుసు కరెక్ట్ విధానంగా వస్తుందన్నమాట. ఎంతో రుచిగా టేస్ట్గా ఉండే కాకరకాయ పులుసు మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే అసలు చేపల పులుసుకి ఏ మాత్రము కూడా తీసిపోదన్నమాట.
ఫ్రిడ్జ్లో పెట్టకున్నా బయట పెట్టుకున్నా 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ కూర అయితే. ఈ కూర వేడిపైన కంటే చల్లారినాక తింటేనే ఇంకా రుచిగా ఉంటుంది. సింపుల్గా కుక్కర్లో 5 నిమిషాల్లో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాలు కూడా ఏమీ పట్టవు మనకి ఇందులో. తక్కువ మసాలాతో ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ పులుసు అయితే ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. ఈరోజైతే మన వీడియో ఇదండి. మన వీడియో నచ్చితే తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే ఈరోజు వీడియో అయితే ఇదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మన సులువైన వంటలు.